హలో ఆల్. ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా జాబ్ వచ్చే అవకాశం, అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో గ్రేడ్ 2, అదేవిధంగా అసిస్టెంట్ మల్టీ టాస్కింగ్ ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులు అయితే మీకు నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి ఎటువంటి రాత పరీక్ష అయితే లేదు. మరి దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎవరెవరు అర్హులు, ఇలా పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఇక ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ది ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ పూణేకి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది ఇండియా లెవెల్ నోటిఫికేషన్ అండి. దీనికి ఇండియాలోనే ప్రతి స్టేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, ఏపీ అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేయవచ్చు. పోస్టుల విషయానికి వస్తే స్టెనోగ్రాఫర్, ట్యాక్స్ అసిస్టెంట్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి అయితే ఈ పోస్టులకు గాను నోటిఫికేషన్ వచ్చింది. మరి దీనికి ఫస్ట్ ఇంపార్టెంట్ డేస్, ముఖ్యమైన తేదీలు ఏంటంటే, నోటిఫికేషన్ మీకు వచ్చింది ఆగస్ట్ 10 నోటిఫికేషన్ వచ్చిందండి. ఇక అప్లికేషన్ సబ్మిషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆగస్ట్ 15కి అయితే మీకు స్టార్ట్ అయిపోయిందండి. ఇది లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 15th. ఓకే, సెప్టెంబర్ 15th అయితే మీకు లాస్ట్ డేట్ ఉంది. కాబట్టి మీరు యాజ్ మచ్ పాసిబుల్ అప్లై చేసుకోండి. ఇక ఎన్ని వేకెన్సీస్ ఉన్నట్లయితే మనం చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్ ఇది గ్రేడ్ 2 అండి. గ్రేడ్ 2 వాళ్ళకైతే 6 ఉన్నాయి వేకెన్సీస్. దీనికి శాలరీ విషయానికి వస్తే ఇనిషియల్గానే మీకు 25,000 ప్లస్ అయితే మీకు వస్తుంది. అంటే మీకు ఇన్ హ్యాండ్ యావరేజ్గా 40 నుంచి 45K వరకు అయితే రావచ్చు. ఇక ట్యాక్స్ అసిస్టెంట్ దీనికి సంబంధించి 40 వేకెన్సీస్ ఉన్నాయండి. దీనికి శాలరీ కూడా సేమ్ దీనికి లాగే గ్రేడ్ 2 స్టెనోగ్రాఫర్ మాదిరి ఇన్ హ్యాండ్ 45 వరకు అయితే రావచ్చు. ఇక నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి 39 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా శాలరీ చూసుకున్నట్లయితే 18,000 అయితే బేసిక్ పే ఉంది. మీకు ఇన్ హ్యాండ్ ఒక 30 to 40 వరకు అయితే రావచ్చు. సో టోటల్గా 85 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇది ఏ పోస్టులకు ఎన్ని ఉన్నాయనేది క్లియర్గా. ఇక్కడ ఇంకా సెలక్షన్ క్రైటీరియా, సెలక్షన్ ఏ విధంగా ఎంపిక విధానం ఉంటుందంటే, ఇది కేవలం ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారో, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారో, మెరిటోరియస్ వీళ్ళకి మాత్రమే, క్రీడాకారులకు సంబంధించి మాత్రమే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరైతే ఆయా క్రీడల్లో ఒక ప్రతిభ కనబరిచి ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ 86 పోస్టులు గాను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఓకే, మరి దీనికి సెలక్షన్ క్రైటీరియా ఎలా ఉంటుందంటే, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఉందండి. ఇక్కడ మీకు ప్రాధాన్యత ఇస్తారు. ఎట్లా ఇస్తారనేది చూద్దాం. ఓకే, ఇక ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే, ఎవరైతే కంట్రీలో మన దేశం నుంచి ఇంటర్నేషనల్ లెవెల్గా ఛాంపియన్షిప్ జరుగుతాయి కదండి, ఈ ఇంటర్నేషనల్ వైడ్గా అంతర్జాతీయంగా ఎవరైతే మన దేశం నుంచి పార్టిసిపేట్ చేసి విన్ అవుతారో వాళ్ళకి, దట్టు ఎవరైతే మన డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, ఈ మినిస్ట్రీ నుంచి మీకు క్లియరెన్స్ వచ్చినట్లయితే ఇంటర్నేషనల్ ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు ఎవరైతే ఇంటర్నేషనల్కి వెళ్తారు. ఇక నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఎవరికంటే, స్టేట్ లేదంటే యూనియన్ టెరిటరీ నుంచి సీనియర్ లేదంటే జూనియర్ లెవెల్ నేషనల్ ఛాంపియన్షిప్స్, మన జాతీయ లెవెల్, మన దేశం స్థాయిలో ఈ స్టేట్ల నుంచి కానీ కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి కానీ ఎవరైతే పార్టిసిపేట్ చేసి విన్ అవుతారో వాళ్ళకి సెకండ్ ప్రియారిటీ ఇస్తారు. నెక్స్ట్ థర్డ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే, ఎవరైతే యూనివర్సిటీ, ఓకే, అంటే ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ ఎవరైతే వెళ్తారో వీళ్ళకి నెక్స్ట్ ప్రియారిటీ ఇస్తారు. దట్టు ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అవ్వచ్చు, లేదంటే ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు అవ్వచ్చు, ఇవి కండక్ట్ చేసినటువంటి ఈ నేషనల్ లెవెల్ యూనివర్సిటీ లెవెల్ వాళ్ళకి అయితే థర్డ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. నెక్స్ట్ ఫోర్త్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే, ఎవరైతే స్టేట్ లేదా యూనియన్ టెరిటరీ నుంచి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మన జరుగుతుంటాయి, ఓకే, దట్టు ఎవరైతే 18 years అబవ్ ఉంటారో వాళ్ళకి ఫోర్త్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అందులోనూ ఈ ఫోర్త్ ప్రిఫరెన్స్లో చూడండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు అప్ టు థర్డ్ ప్లేస్, అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరైతే వస్తారో వాళ్ళకైతే ఫోర్త్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఖేలో ఇండియాస్లో భాగంగా. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రిఫరెన్స్, 5వ స్థానం ఎవరికి ఇస్తారంటే, స్టేట్ స్కూల్స్, నేషనల్ స్పోర్ట్స్ లేదంటే ఈ స్కూల్స్ లెవెల్లో కండక్ట్ చేసే ఉంటాయి కదా, వాటికైతే నెక్స్ట్ ప్రియారిటీ ఇస్తారు. ఇక 6th ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే,
ఎవరైతే స్టేట్ లేదా యూనియన్ టెరిటరీస్ యూనివర్స్ స్థాయిలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకైతే ఇస్తారన్నమాట. గుర్తుపెట్టుకోండి, మొత్తం ఇక్కడ 1 to 6 ప్రిఫరెన్సెస్ ఉన్నాయి. ఇంటర్నేషనల్, నెక్స్ట్ నేషనల్ లెవెల్, అండ్ నెక్స్ట్ స్టేట్ లేదంటే యూనివర్సిటీ లెవెల్, నెక్స్ట్ ఇక ఖేలో ఇండియా గేమ్స్ లెవెల్, అండ్ నెక్స్ట్ 6th పీరియడ్ వచ్చేసరికి మనకి యూనివర్సిటీ ఈ స్థాయిలో ఈ లెవెల్ వాళ్ళకైతే ఇస్తారన్నమాట. కాబట్టి మీరు ఒకవేళ స్పోర్ట్స్లో ఏ స్పోర్ట్స్ అయినా సరే మీరు ఈ 6 కేటగిరీల్లో మీరు ఒకవేళ పార్టిసిపేట్ చేసి మెడల్ తెచ్చుకున్నట్లయితే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక ద అప్లికేషన్ ఆర్ ఇన్విటెడ్ ఫ్రమ్ ది మెరిటోరియస్ స్పోర్ట్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ స్పోర్ట్స్ అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, బ్రిడ్జ్, క్యారమ్, చెస్, క్రికెట్, హాకీ, కబడ్డీ అండ్ పారా స్పోర్ట్స్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ అండ్ రెజ్లింగ్. సో వీటికి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. చూడండి వేకెన్సీస్ ఎలాగున్నాయో కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అందులో మేల్కి ఫీమేల్కి కూడా క్లియర్గా వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. మీరు ఒకవేళ ఇందులో ఏ స్పోర్టో మీరు దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఫామ్స్ ఉంటాయండి. ఫామ్ 1 కేవలం ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ వాళ్ళకి, ఫామ్ 2 నేషనల్, అండ్ ఫామ్ 3 ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్, ఫామ్ 4 నేషనల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఫర్ స్కూల్స్ లెవెల్ వరకు అయితే మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ సర్టిఫికేట్స్ ఉంటే మీకు ఎలిజిబుల్ అవుతారు అనమాట. సో ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కి అయితే సెక్రటరీ ఆఫ్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ గేమ్ ది కన్సెంట్ దీనికి సంబంధించి మీకు ఉండాలి. ఇది నేషనల్ ఫెడరేషన్ సెక్రటరీ స్టేట్ అసోసియేషన్ మీకు సర్టిఫికేట్ వస్తుంది. నెక్స్ట్ డీన్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ అదర్ అఫీషియల్ ఆఫీసర్స్ మీకు ఇస్తారు యూనివర్సిటీ లెవెల్లోని. ఇక నెక్స్ట్ ఇది స్కూల్ లెవెల్లో మీకు, కాలేజ్ లెవెల్లో వాళ్ళు మీకు జాయింట్ డిప్యూటీ డైరెక్టర్ ఇస్తారు. ఇక ఫామ్ 5 విషయానికి వస్తే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లేదా ఖేలో ఇండియా వింటర్ గేమ్స్, ఖేలో ఇండియా పారా గేమ్స్. దీనికి సంబంధించి అయితే మీకు ఎవరిస్తారు చూడండి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో వీలైతే మీకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎలిజిబిలిటీ విషయానికి వస్తే కంపల్సరీ ఇండియన్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ స్టెనోగ్రాఫర్కి అయితే బిట్వీన్ 18 నుంచి 27 ఇయర్స్ ఉండాలి. ట్యాక్స్ అసిస్టెంట్కి అయితే సేమ్ 18 to 27 ఇయర్స్ ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే 18 నుంచి 25 ఇయర్స్ అయితే ఉండాలి. ఇక ఏజ్ రిలాక్సేషన్ ఆప్షన్ కూడా ఉందండి మీకు. ఇక్కడ మ్యాక్సిమం 5 ఇయర్స్ అయితే ఉంటుంది మీకు. ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ వరకు అయితే 5 ఇయర్స్ ఉంటుంది. ఇక ఎవరైతే నార్మల్గా ఇంకా పీడబ్ల్యూడి వీళ్ళు ఉంటారో వీళ్ళకి 10 ఇయర్స్ అయితే మీకు ఉంటుందన్నమాట. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి అయితే మినిమం 12th క్లాస్ అయితే మీరు పాస్ అయి ఉండాలి. ట్యాక్స్ అసిస్టెంట్కి అయితే డిగ్రీ అయితే మినిమం ఉండాలి. ఓకే, నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే 10th క్లాస్ ఉంటే సరిపోతుందండి. సో మీరు అప్లై చేసిన తర్వాత ఏ డాక్యుమెంట్స్ మీకు ఇంపార్టెంట్ అంటే చూడండి క్లియర్గా ఇచ్చారు. మీ 10th క్లాస్ అవ్వచ్చు, మీ ఇంటర్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా మీ క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేటు, మీ స్పోర్ట్స్ లేదంటే గేమ్స్ సంబంధించిన సర్టిఫికేట్స్, ఇంకా నెక్స్ట్ ఎవరైతే మీరు రిక్రూట్మెంట్స్ ఏమైనా ఉంటే కనుక స్పోర్ట్స్లోని దానికి సంబంధించిన సర్టిఫికేటు, నెక్స్ట్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్, నెక్స్ట్ మీరు ఒకవేళ ఎంప్లాయీ అయితే కనుక ఎన్ఓసి, ఓకే, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటే ఇవ్వాలి. నెక్స్ట్ మీ ఆధార్ కార్డు, పాస్పోర్ట్ అండ్ మీ సిగ్నేచర్ ఉండాలండి. అండ్ మీ డిక్లరేషన్ ఫామ్ అయితే మీరు మొత్తం ఇవన్నీ మీ దగ్గర ఉండాలన్నమాట వెరిఫికేషన్ టైంలో. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే అందరికీ కూడా 200 రూపీస్ ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి అయితే ఫీజు అయితే లేదండి. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకా ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ఈ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా గవర్నమెంట్ పూణే ఉందో దీనికి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇందులో మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఓకే, మీరు మీ ఫస్ట్ పోస్ట్ అప్లైడ్ ఫర్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో మీరు చూస్ చేసుకుని దానికి అప్లై చేసుకోవాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఏదైనా సరే మీ సర్టిఫికేట్స్ మీ దాన్ని బట్టి మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు కూడా చెప్పాను కదా ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే ఇవ్వాలి. కాబట్టి క్లియర్గా ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకైతే మంచి అవకాశం అని చెప్పవచ్చు. కాబట్టి దీన్ని మీరు ఇప్పుడు అప్లై చేసుకోండి.
ఈ సెప్టెంబర్ 15th వరకు అయితే మీకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఈ సర్టిఫికేట్స్ అన్ని మీరు దగ్గర ఉంచుకొని అప్లై చేసుకోవచ్చు. ఇంకేమైనా ఈ వీడియో సంబంధించి లేదంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. డెఫినెట్లీ నేను రెస్పాండ్ అవుతాను. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.